కొంచెం చూడు ఎవరితో క్లోజ్గా ఉంటే నీకు కెమెరాస్ నీ పైన ఫోకస్ అవుతాయిరా అని చెప్పాం. మొత్తం మీమ్స్ పేజెస్ మొత్తం ఫోకస్ చేస్తాను అనుకోలేదు. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. నామినేట్ అయిన వారిలోంచి ఒకరిని సేవ్ చేయండి. నేను శ్రీజాన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా. బిగ్ బాస్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా, తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్. అయితే రీతుతో ఈయన అంటే లవ్ ట్రాక్ ఒకటి రన్ చేస్తున్నాడు. సో దానిపైన మీరు ఏం మాట్లాడతారు? రీతుతో ఉంటున్న వల్ల మొత్తం నెగిటివ్ అవుతుంది, కొంచెం నెగిటివ్ అయిపోతుంది, సపోర్ట్ చేయట్లేదు కొంతమంది అంతే. అంటే వీళ్ళిద్దరు కలిసి ఉండడం, కలిసి ఆడడం నీకు ఎట్లా అనిపిస్తుంది పర్సనల్గా? అయితే యాజ్ యూజువల్గా తనుజతో వెళ్ళి ఉంటే కొంచెం పాజిటివ్ వేలో వెళ్ళి ఉండేవాడేమో. అంటే డీమాన్ పవన్ ఎప్పటి నుంచి ఫ్రెండ్ నీకు? అంటే మీ ఫ్రెండ్షిప్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? నేను సంక్రాంతికి వస్తున్న మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఓకే. ఆ మూవీ చేసిన తర్వాత జాన్ తర్వాత మేము కలిసాం. అదే జనవరి టైంలో, ఫిబ్రవరి టైంలో. అంటే ఎక్కువ ఆ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? ఎందుకమ్మా కంగారు, ఏమిటో ఈ మారే తీరు. సో మాకు నైట్ టైం లైటింగ్ కావాలి. మాకు అట్లాగా హైటెక్ సిటీ బిల్డింగ్స్ ఎక్కువ రిఫ్లెక్షన్ కొడతాయి కదా. అయితే డీమాన్ పవన్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అంటే అప్లై చేసేటప్పుడు మీకు కూడా అప్లై చేయండి అని చెప్పేసి చెప్పిండా? నువ్వు చేసావంటే ఏదే నెక్స్ట్ ఇయర్ వెళ్దామా ఇప్పుడు ఎందుకు అని చెప్పాడు మాకు. ఓకే. కాదు, ఈ మేనరిజం అయినదేనా? ఓకే. ఇలాగే మాట్లాడుతాడు ఏదైనా ఇలాగే, ఇలా ఉంది కదా. సో నాకు ఇలా అగ్ని పరీక్ష వచ్చింది, ట్రై చేస్తున్నాను. కెమెరా అయినా ఆఫ్ అయినా అలానే యాక్టివ్, అసలు ఎక్కువ యాక్టివ్గా ఉండు. ఓకే. అందుకే మన ఈమెయిల్ అన్నట్టు ఓరే నిద్ర మొక్కమోడా అంటారు కదా. సరే, బిగ్ బాస్లో యూజ్ చేస్తున్నాడా ఆ షార్ప్నెస్ అనేది? అక్కడక్కడ బాగానే యూజ్ చేస్తాను. ఏమైనా రీతుని పడేయడంలోనా? అంటే ఇటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారంటే ఈ ఇండస్ట్రీ సైడ్? నేను ఇంటర్మీడియట్లో డ్యాన్స్ చేసాను కదా ఫ్రెషర్స్కి నేను. సో మా ప్రిన్సిపల్ నా ఎక్స్ప్రెషన్ డ్యాన్స్ నచ్చి 100 రూపీస్ ఇచ్చాడు అనమాట. ఓకే. అతను అక్కడ ఏమంటే చాలా పేనాసి అతను. ఓకే. స్టడీస్కి నారాయణ తెలిసిందే, నారాయణ ఒకటి అదే అదే అసలు అలాంటివి ఎంకరేజ్ చేయరు. అలాంటిది డ్యాన్స్ నచ్చి 100 రూపీస్ ఇచ్చారంటే. సో ఇప్పటివరకు పవన్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పాలి ఇప్పుడు. నాకే తెలియదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో బిగ్ బాస్ 9 డీమాన్ పవన్. మీ అందరికి తెలుసు. సో వాళ్ళ ఫ్రెండ్నే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో అంటే డీమాన్ పవన్ ఎలా ఉంటుండే అంటే ఇంట్లో, అంటే నార్మల్ మన ఇళ్లలో ఎట్లా ఉంటామో అట్లనే బిగ్ బాస్ హౌస్లో కూడా ఉన్నాడా, లేకుంటే ఏమైనా చేంజెస్ వచ్చినాయా, అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. సో ఆయన ఎవరో కాదు, గిరీష్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లున్నావు? యా గుడ్ బ్రో. మీరు? సూపర్. కాదు, మీరు డ్యాన్స్లో అంత గ్రేస్ ఉంటుంది, అంత బాగా చేస్తారు, ఏంది వాయిస్ వస్తలేదు? లేదు కొంచెం నైట్ వేరే షూట్లో బిజీ ఉంటుంది. షూట్లో బిజీయా, పార్టీలో బిజీయా? లేదు, పార్టీస్ ఏం లేదు. పార్టీస్ ఏమి ఉండవు, మొత్తం షూట్లేనా? అంతేనా? అంతే. సో అంటే ఎక్కువ మీరు మై హోమ్ భూజో దగ్గర మీరు షూట్లు చేస్తారు అనుకుంటా, అంటే రీల్స్ కానీ ఇవి. అవును. సో అంటే ఎక్కువ ఆ ప్లేస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? యా మేము డే టైంలో ఎక్కువ పవన్కి షూట్స్ ఉంటాయి. ఓకే. ఎక్కువ వెబ్ సిరీస్ మా ముగ్గురు ఎక్కువ వాడి స్టార్టింగ్ చేసేవాడు. మనలో వర్క్ చేసేవాడు స్టార్టింగ్లో జగదీష్. ఓకే. ఆఫీస్లో ఏదో ఐ థింక్ టీసీఎస్లో అందులో వర్క్ చేసేవాడు. ఓకే. నేను ఆ టైంలో నేను వర్క్ చేసి ఖాళీగా ఉన్నా. నేను సంక్రాంతికి వస్తున్న మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. ఓకే. ఆ మూవీ చేసిన తర్వాత జాన్ తర్వాత మేము కలిసాం. అదే జనవరి టైంలో, ఫిబ్రవరి టైంలో. అప్పుడు నేను ఖాళీ ఉండే, వాళ్ళు వర్క్స్లో బిజీ ఉండేవారు డే టైంలో.
ఓకే. సో మాకు ఎప్పుడు ఫ్రీ అయ్యేది అంటే నైట్ టైం ఫ్రీ అయ్యేది. నైట్ టైం చేయాలంటే మాకు లైటింగ్ ఉండేది, మొబైల్ నార్మల్ మొబైల్ 13 ఉండే యూజ్ చేసేవాళ్ళం జగదీష్ది. సో మాకు నైట్ టైం లైటింగ్ కావాలి, మాకు అట్టగా హైటెక్ సిటీ బిల్డింగ్స్ ఎక్కువ రిఫ్లెక్షన్ కొడతాయి కదా, సో మేము ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నాం. ఓకే. అంటే డీమాన్ పవన్ ఎప్పటి నుంచి ఫ్రెండ్ నీకు? అంటే మీ ఫ్రెండ్షిప్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? మాకు నాకు ఒక పరిచయం ఉండే ఇన్స్టాలో, జస్ట్ నార్మల్ హాయ్ అంటే హాయ్ అంతే, అంతకన్నా పరిచయం లేదు. ఓకే. తర్వాత ఒక ప్రమోషన్లో కలిసాం, KTM క్యాంపెయిన్. ఓకే. అప్పుడు జగదీష్ మా ముగ్గురం కలిసాం. కలిస్తే అప్పుడు చెప్పాడు జగదీష్, ఇలా ముగ్గురం కలిసి రిలీజ్ చేద్దాం రా అన్నాడు. నేను జస్ట్ నా లైట్గా తీసుకున్నా. ఓకే. వాళ్ళిద్దరు సీరియస్గా తీసుకున్నారు. ఒకరోజు పార్టీకి కలిసాం పక్క, అటు నుంచి అటు ఆఫ్టర్ పబ్. ఇంతకుముందు పార్టీసే లేవని అన్నాడు. నేను ఇప్పుడు లేదని చెప్పా. ఓకే. ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం వర్క్లో బిజీ ఉండే కాబట్టి పార్టీస్ అలాంటి కొంచెం పక్కన పెట్టేశాను. ఓకే. అప్పుడు స్టార్టింగ్ కూడా మాకు స్టార్టింగ్ ఎక్కువ మా బ్యాచ్లో ఎక్కువ వెళ్ళేది జగదీష్ వెళ్తాడు. ఓకే. సో వాడు ఇన్వైట్ చేశాడు, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయిపోయింది, ఇలా రీల్ చేద్దామని మైండ్ స్పేస్ తీసుకెళ్ళాడు. జస్ట్ నార్మల్గా ట్రై చేసాం. ఓకే. కాన్సెప్ట్ అన్నీ చెప్పాను, అలా చేద్దామని చెప్పాను. ఎందుకంటే నేను కొరియోగ్రాఫర్ కాబట్టి ఇలా తీస్తే ఐడియా ఉంటుంది. మనోడు అంటే ఓన్లీ బాడీ ఫిట్నెస్ చేసేవాడు. అవును. సో దీని మీద ఎక్కువ ఐడియా ఉండేది మనకి. జగదీష్ అయితే జస్ట్ అంత మనోడుగా అంత నాలెడ్జ్ లేదు. ఓకే. సో నేను చెప్తే వాళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోయేవారు. ఓకే. అయిపోగానే అది కొంచెం వైరల్ అయ్యింది. వైరల్ అయ్యానే నా అకౌంట్లో పోస్ట్ చేశా కదా, నాకు ప్లస్ అనమాట అయ్యింది. ఓకే, వర్కౌట్ అయింది. నెక్స్ట్ డే కూడా తీసుకెళ్ళిపోయాడు ఫోన్ చేసి, వీళ్ళు నార్మల్ రారు పార్టీ అంటే వస్తారని. పార్టీ అని పిలిచారు జగదీష్, ఇద్దరు వచ్చాం. మళ్ళీ చేసాం. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళిపోతాను రా, నైట్ 2 o'clock తీసుకెళ్ళాడు. అయినా వెళ్ళే, అది కూడా వైరల్ అయ్యింది. ఓకే. అనిపించింది ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది, కంటిన్యూ చేద్దామని నెక్స్ట్ డే వెళ్ళాం. సో అలాగా మాకు ఫాలోవర్స్ పెరిగారు, ఫేమ్ వచ్చింది, ప్రమోషన్స్ వచ్చాయి, బ్రాండ్స్ వచ్చారు. సో అట్లా స్టార్ట్ అయిపోయింది మొత్తం. అంటే నువ్వు డైరెక్టర్, అదేవిధంగా కొరియోగ్రాఫరా లేకుంటే డాన్సర్ని? చిన్నప్పటి నుంచి ఒక డాన్సర్ని. ఓకే. అలాగా ఒక మూవీకి కూడా చేసా, వైజాగ్లో ఒక మూవీకి, లో బడ్జెట్ మూవీకి కొరియోగ్రాఫర్గా చేసా. ఓకే. సో అది మూవీ ఆగిపోయింది. ఓకే. కోవిడ్ టైంలో. దాని తర్వాత హైదరాబాద్కి రావడం జరిగిందా లేకుంటే ఫస్ట్ నుంచి? కోవిడ్ తర్వాత వచ్చాను. కోవిడ్ తర్వాత. సో ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ. ఓకే. అంటే ఇటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారంటే ఈ ఇండస్ట్రీ సైడ్? నేను ఇంటర్మీడియట్లో డ్యాన్స్ చేసేవాను కదా ఫ్రెషర్స్కి నేను. సో మా ప్రిన్సిపల్ నా ఎక్స్ప్రెస్ని డ్యాన్స్ నచ్చి 100 రూపీస్ ఇచ్చాడు అనమాట. ఓకే. అతను అక్కడ ఏమంటే చాలా పేనాసి అతను. ఓకే. స్టడీస్కి నారాయణ తెలిసిందే, నారాయణ 1 అదే అసలు అలాంటివి ఎంకరేజ్ చేయరు. అలాంటిది డ్యాన్స్ నచ్చి 100 రూపీస్ ఇచ్చారంటే పర్లేదండి. ఏ క్లాస్లో ఉన్నప్పుడు? ఇంటర్మీడియట్. ఓకే. సో ఏమైందంటే సేమ్ గిరీష్ అని ఒక టాపర్ ఉంటాడు. ఓకే. సేమ్ నా పేరు మీద అబ్బాయి ఉంటాడు. అబ్బాయి ఒక అమ్మాయితో చాటింగ్ చేసి దొరికిపోయారు, పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారనమాట. ఓకే. సో కాలేజ్ మొత్తం స్టాఫ్, అందరూ సార్స్ కానీ టీచర్స్ కానీ గిరీష్ అంటే టాపర్ గుర్తురాలేదు. నువ్వు గుర్తొచ్చా? ఓకే. అప్పుడు ఫిక్స్ అయ్యా, ఓకే టాపర్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వరకు అక్కడ వరకే గుర్తుపెట్టుకుంటారు, కొంచెం సెలబ్రిటీ టైప్ అయితే అందరూ నోటీస్ చేస్తారని అప్పుడు ఫిక్స్ అయ్యా. ఓకే. సో ఏం చేద్దామంటే డాన్సర్కి ఏంటి అంత లైఫ్ ఏమి ఉండదు, డైరెక్టర్ అవుదాం అనుకున్నా. ఓకే. దాని మీద ఫోకస్ చేసి వచ్చా. ఓకే. 3 years స్ట్రగుల్స్ వేసేసా, చాలా చాలా దారుణంగా. ఓకే. అంటే పవన్ తోటి ఫ్రెండ్షిప్ అయినాక కూడా అంటే ఛాన్సెస్ రాలేవా లేకుంటే ఎట్లా? మాకు ఇన్స్టాగ్రామ్లో బ్రాండ్స్ వచ్చేవి అండ్ షార్ట్ ఫిల్మ్స్ అవి స్టార్ట్ అయ్యాయి మాకు. వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసా, యూట్యూబ్లో వరకు వచ్చాయి. ఓకే. అండ్ అప్పుడు కూడా మూవీస్ కొంచెం చేసా యాక్టింగ్, అవి బ్రేక్ వచ్చేవి కాదు, పెడితే అది ఎడిటింగ్ లేపేస్తారు. ఓకే. సో నేను వచ్చిన తర్వాత నేను మూవీస్కి వెళ్ళట్లేదు, సైడ్ క్యారెక్టర్స్ కూడా చేయట్లేదు. ఒక పెద్ద మూవీలో వస్తే చేద్దాం, లేకపోతే చిన్న మూవీస్లో చేయకూడదని ఫిక్స్ అయ్యి. ఓకే. అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినా వెళ్ళవు? వెళ్ళట్లేదు. ఓకే. అంటే మెయిన్ క్యారెక్టర్ ఉంటేనే వెళ్తావు? ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పెద్ద మూవీస్లో కొంచెం బ్యానర్, ఒక ప్రొడక్షన్ మంచిది అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అయితే డీమాన్ పవన్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అంటే అప్లై చేసేటప్పుడు మీకు కూడా అప్లై చేయండి అని చెప్పేసి చెప్పిండా? అప్లై చేసి చెప్పాడు అప్లై చేయండి, కానీ వాడు అప్లై చేశాడంటే నువ్వు చేసావంటే లేదే నెక్స్ట్ ఇయర్ వెళ్దామా ఇప్పుడు ఎందుకు
అని చెప్పాడు మాకు. ఓకే, కాదు ఈ మేనరిజం అయినదేనా? ఓకే, కొంచెం సాగదీస్తాడు ఏమైనా సరే. అదే కొంచెం చూస్తుంటారు కదా, అదే 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 కొంచెం అలాగా. ఓకే, అయితే అలానే జగదీష్ కూడా ఆడైతే అసలు అప్లై చేయడు, మనడు వాడు వైబ్లో ఉంటాడు. నేనేమో నెక్స్ట్ ఇయర్ వెళ్దామని ఫిక్స్ అయ్యా. ఓకే, చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ ఫేమ్తో వెళ్తే ఆపర్చునిటీ రావచ్చు, బయట ఉండి సపోర్ట్ చేసి ఇంకా ఫాలోవర్స్ నాకు ఇంకా రాలేదు, సో ఇప్పుడు వెళ్ళకూడదు అని ఆగా. మనోడు అప్లై చేశాడు, ఏవో కొన్ని అయ్యాయి. అయితే జగదీష్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి చెప్పాడు, ఇలాగ అనుకునే స్టూడియోకి అగ్ని పరీక్షకి మీ వాడు వచ్చాడు అని. అంటే నాకు కాల్ చేశాడు. ఓకే, ఏంట్రా మనకేం చెప్పలేదురా నిన్నేముంది అంటే, వాడు అడగడు, నేను అడిగేసా. ఎందుకంటే మేము ఎక్కువ షేర్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే నా రూమ్కి వచ్చేసి ఫుడ్ తిన్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే అగ్ని నా నెక్స్ట్ చెప్పిన తర్వాత నా రూమ్కే వచ్చేవాడు, అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేవాడు, నేను డ్రాప్ చేసేవాడిని. ఓకే, అలా అనమాట. సో అంటే అగ్ని పరీక్షకి అప్లై చేయమని మీకు కూడా చెప్పిండు, మీరు అప్లై చేయలేదు? మీరు అప్లై చేసిరంట కదా? నేను చేయలేదా? సో అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఆయన గేమ్స్ ఆడినప్పుడు ఎట్లా అనిపించింది? అగ్ని పరీక్షలో మనోడు ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా ట్రెండింగ్ అయ్యాడు. అవును, చేశాడు కదా యాక్టివిటీ, చాలా హైలైట్ అయ్యాడు ఇన్స్టా మొత్తం. దాని తర్వాత ఏ ఎపిసోడ్లో కూడా మా వాడు హైలైట్ అవ్వలేదు. అవును, అంటే డైరెక్ట్ ఆయన టాప్ వెళ్ళిపోయింది కదా, టాప్ 15కి తీసుకెళ్ళిపోయారు ఆయన డైరెక్ట్. దాని తర్వాత ఈయన ఏం గేమ్ ఆడే ఛాన్స్ లేకుండే కదా. సో దాని తర్వాత కొంచెం ఎలా అంటే ఇలాగే మాట్లాడుతాడు, ఏదైనా ఇలాగే ఎలా ఉంది కదా, సో నాకు ఇలా అగ్ని పరీక్ష వచ్చింది, ట్రై చేస్తున్నాను, కెమెరా అయినా ఆఫ్ అయినా అలానే యాక్టివ్, అసలు ఎక్కువ యాక్టివ్గా ఉండు. ఓకే, అందుకే మన ఇమేల్ అన్నట్టు ఓరే నిద్ర ముఖం కూడా అంటారు కదా. కాదు, బాడీ పెంచిండు కానీ ఆ మొహంలో ఆ కళ లేదంటారా? ఐ థింక్ ఇక్కడ నుంచి బాడీ పెద్దోళ్ళ అనిపిస్తుంది మనోడు, ఇది ఓకే, ఇదేమో చిన్నపిల్లలోడు ఫేస్ కట్లా అనిపిస్తుంది. కాదు అంటే మీరు ఏమంటారు అంటే షార్ప్ అంటున్నారా కాదా? షార్ప్ కానీ కొన్ని దగ్గర యూజ్ చేస్తారు, కొన్ని దగ్గర యూజ్ చేయట్లేదేమో అనుకుంటున్నాను. సరే, బిగ్ బాస్లో యూజ్ చేస్తున్నాడా ఆ షార్ప్నెస్ అనేది? అక్కడక్కడ బాగానే యూజ్ చేస్తాను. ఏమైనా రీతుని పడేయడంలోనా? రీతు పడాను యాక్చువల్లీ మా వాడు మేము చెప్పాం, నువ్వు ఎక్కువ కెమెరా ముందు యాక్టివ్ ఉంటావు కదా, మా ముగ్గురు నేను ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. లైక్ ఎలా అంటే నేను ఇంట్రోవర్టే కాదు, మీ ముగ్గురులో నువ్వు యాక్టివ్గా ఉంటావా? ఆ యాక్టివ్నెస్ కనిపించట్లేగా మాకు. ఓకే ఓకే చెప్పు. అయితే చెప్పాం, నువ్వు ఎక్కువ యాక్టివ్గా ఉంటావు కదా, కంటెంట్ ఇవ్వగలవా అంటే మొత్తం అయిపోయింది. అగ్ని పరీక్షకి బిగ్ బాస్కి రేపు వెళ్తున్నాడు. ఓకే, మార్నింగ్ వెళ్ళిపోవాలి, నైట్ మాకు కలిసాడు, కేక్ కటింగ్ చేసాం, అన్నీ చేసాం. మేమందరం కలిపి కొన్ని ఇవ్వడం లాంటివి, ఎలా ఏం చేయాలి ఏంటి అని వాడు చెప్పాడు. నాకైతే ఒకటి ఉంది, వాడు గేమ్స్ అయితే బాగా ఆడుతాడని. ఓకే, చిన్నప్పటి నుంచి వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఫిట్ ఉన్నాడు కదా, ఎట్లయినా ఆడగలడు, బాగా ఆడుతాడు, అలాగే ఎరగదీస్తున్నాడు కూడా. కానీ కొంచెం చూడు, ఎవరితో క్లోజ్గా ఉంటే నీకు కెమెరాస్ నీ పైన ఫోకస్ అవుతాయిరా అని చెప్పాం. మొత్తం మీమ్స్ పేజెస్ మొత్తం ఫోకస్ చేస్తాను అనుకోలేదు. కాదు, ఎట్లాంటి మీమ్స్ ఎట్లాంటి ట్రోల్స్ వస్తున్నాయి చెప్పు. లేదు, వచ్చిన రీసెంట్గా చూసింది ఏదైనా చెప్పను? రీసెంట్గా చూసింది అదే మన సాంగ్స్కి, ఏ సాంగ్స్కైనా సీన్స్కైనా రీక్రియేట్ చేస్తున్నారు ఫేస్ మార్ఫింగ్ చేసి. అవును, అవి అదొకటి, గోకోవడం అవి కూడా మొత్తం ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఎక్కువ తిననే. అయితే రీతుతో ఈయన అంటే లవ్ ట్రాక్ ఒకటి రన్ చేస్తున్నాడు. సో దానిపైన మీరు ఏం మాట్లాడతారు? లవ్ ట్రాక్ అంటే అది ఫ్రెండ్షిప్లో ఉంటే కొంచెం బాగుంది అనుకుంటున్నాను నేనైతే. క్లోజ్ ఇప్పుడు బయట కాదు, ఫ్రెండ్షిప్లో మొహాలు కిస్ ఇచ్చే అంత దగ్గర ఉంటారా? ఎప్పుడైనా ఇట్లా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంటాడు ఎక్కువ, నువ్వు గమనించరా మీరు? చూసాను. సో దాన్ని ఫ్రెండ్షిప్ అని ఎట్లా అంటాం మనం? వాళ్ళు కూడా చెప్పారు కదా ఫ్రెండ్షిప్ అని. ఫ్రెండ్స్, మేము కొంచెం ఫ్రెండ్స్, మాకు కొంచెం ఎఫెక్షన్ ఉంది. ఓకే, సో లవ్ ఎఫెక్షనా? లేదు, ఓకే, కేరింగ్ మ్యాటర్ అంటారు కదా. ఓకే, ఇప్పుడు మనం బయట మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. సో హౌస్లోకి వెళ్ళాక ఎవరు ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు. అందులో మనము ఒక పర్సన్, అబ్బాయి అవని అమ్మాయి అవని, ఏ పర్సన్ కొంచెం తిన్నావా అని పెట్టినా సరే నాకు అవసరం కూడా ఉన్నారా అని ఫీల్ అవుతాం మనం. అవును. సో ఎవరు లేనప్పుడు ఎవరు కూడా పవన్ పైన అంత చూపించలేదు నేను చూసిన వరకు ఎక్కువ అంతగా. సో తను చూపించింది కాబట్టి, తను చూపిస్తుంది కాబట్టి
మనము మంచిగా ఉందామని ఉంటున్నాడు అనుకుంటున్నాను. ఓకే. అంటే నీకేమనిపిస్తుంది పర్సనల్ నీ ఫీలింగ్ అంటే వీళ్ళిద్దరు కలిసి ఉండడం కలిసి ఆడడం నీకెట్లా అనిపిస్తుంది పర్సనల్గా? అది కొంచెం కంటెంట్ వైజ్గా ఐ థింక్ రీసెంట్గా చూస్తే రీతు కనెక్ట్ అయ్యిందేమో ఎక్కువగా. మావాడు కొన్ని ఎపిసోడ్లో అవాయిడ్ చేస్తున్నాడు, కొందరు ఇంటి ఇచ్చారు కదా, ఇంటి ఇచ్చిన అవాయిడ్ చేయట్లేదు. మావాడైతే ఏం అదే అలా జరుగుతుంది. వచ్చాక చూడాలి మరి. ఓకే. చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే బాగుంది అనిపిస్తుంది, అబ్బా తనతో ఎందుకు వీడు అన్నట్టు. ఎందుకంటే కొంచెం నెగిటివ్ ఉంది కదా తను రీతు పైన, సో దానివల్ల. కానీ ఒక జనం చెప్పాలంటే తను కూడా చాలా బాగా ఆడుతుంది గేమ్ వైజ్గా. నిజంగా అమ్మాయి కూడా సూపర్ అనిపించింది. సో మనం అలా నెగిటివ్ బయట పక్కన పెట్టారు, కానీ బిగ్ బాస్ అలా ఉంది కూడా చూడాలి. అవునవును. సో అంటే 24 hours అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఓన్లీ 1 hour వీళ్ళు టెలికాస్ట్ చేస్తారు కాబట్టి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేను చూసిన గర్ల్స్ అందరిలో చాలా బెటర్ అనిపించింది తను కూడా, గేమ్స్ కానీ కొంచెం ఇవ్వడంలో కానీ. ఓకే. అంటే నీ పర్సనల్ ఫీలింగ్ అడుగుతున్నా, ఒకవేళ పవన్ అంటే డీమోన్ పవన్ ఎవరితో లవ్ ట్రాక్ నడిపిస్తే బాగుండు అని మీకు అనిపించింది? అదే యాజ్ యూజువల్గా తనుజతో వెళ్ళుంటే కొంచెం పాజిటివ్ వేలో వెళ్ళి ఉండేవాడేమో. తను సీరియల్ హీరోయిన్ కాబట్టి నా తర్వాత హీరో అయిపోతాడు అనుకుంటున్నావా? అలా మా వాడికి ఇంకా బయట ఆఫర్స్ ఉన్నాయి మూవీలో కూడా. ఓకే. బయటకు వచ్చాక ఛాన్సెస్ వస్తాయి ఇంకా, దానికోసం వెళ్ళాడు ఇంకా. ఓకే. వాడు చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు ఇండస్ట్రీ కోసం. ఓకే. వాడు వచ్చిన మనీని మొత్తం దాని మీదే పెడుతున్నాడు, బాడీ పైన, లుక్స్ పైన, ఆ ఫ్లాట్ పైన. ఓకే. అండ్ వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక కొలాబ్ ఫిట్నెస్ది. వాటి పైన చాలా స్ట్రగుల్స్ ఫేస్, ఏం చేంజ్ కాలేదు. వస్తుంటే ఈ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు వస్తున్నాయి, అందులో లైట్గా చిన్న చిన్న అడల్ట్ కంటెంట్ లాంటివి వస్తున్నాయి. ఏం చెయ్యాలో వద్దా ఆలోచిస్తే మనీ వస్తాయి కదా, నేను ఇండస్ట్రీలో కొంచెం ముందుకు వెళ్ళడానికి కొంచెం నాకు మనీ అమౌంట్ అవసరం. ఇంట్లో వాళ్ళ దగ్గర అడిగామంటే, నేనే కూడా అడిగామంటే మనోడు ఇంకా సెట్ కాలేదేమో, పిలిచేద్దామా ఇంటికి, అలా ఉంటాయి వాళ్ళకి పేరెంట్స్కి. ఓకే. సో అందుకే వాడు రాలేదు బ్రేక్. ఈ బిగ్ బాస్కి అందుకే వెళ్ళాడు. ఓకే. చెప్పాలంటే ప్రెజెంట్ ఉన్న బిగ్ బాస్ వాళ్ళందరిలో ఎక్కువ బయట హైలైట్ అయ్యింది, అది నెగిటివ్ పాజిటివ్ ఏదైనా సరే. కదా, నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఇప్పుడు పవన్ పైన? బయట రెండూ ఉన్నాయి. లైక్ మీమ్స్లో అయితే ఒక ట్రోల్ మీటర్లో చేస్తారు, సో ఫన్గా తీసుకోవచ్చు. అది కామెడీ తీసుకున్నా సరే ఏమంటారు, ప్రతి ఆడియన్స్కి తెలుగు రాష్ట్ర బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ డీమోన్ పవన్ అని తెలిసి ప్రెజెంట్, ఇది మాత్రం పక్క. ఓకే. అయితే డీమోన్ పవన్ ఎక్కువ అంటే దేంట్లో ఎక్కువ టాలెంటెడ్? అంటే డాన్సింగ్లోనా లేకుంటే యాక్టింగ్లోనా, దేంట్లో ఎక్కువ? మనోడు మాట్లాడగలడు ఒక టాపిక్ పైన. ఓకే. నాకు అది ఇష్టం. నాకు ఒక టాపిక్ వచ్చేసి ఏం జరిగింది మొన్న ఇన్సిడెంట్. ఓకే. తునీలో సంథింగ్. అవునవును. అడగండి అంటే నేను అలా జరిగిందండి, బాగాలేదు అని చెప్పేస్తాను. మా వాడైతే మొత్తం హిస్టరీ చెప్తాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఓకే. మీరు ఆపండి అన్న వరకు చెప్తూనే ఉంటాడు అనమాట. అలాగా ఏవైనా సరే. ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటాడా? ఏవో యానిమీస్ సంథింగ్ ఏంటది, నోవెల్స్, ఏవో యానిమీ సంథింగ్, అవి ఎక్కువ చూస్తుంటాడంట. ఓకే. సో అంటే ఒకవేళ మీ రూమ్కి వస్తే ఎట్లా ఉంటాడు మీతోటి? మేము రీల్స్కి వెళ్తాం కదా, ఎక్కువసేపు ఉంటాం. రాగానే ఏమైనా ఫేస్ వాష్ చేస్తే కొంచెం చేంజ్ అవ్వాలి, రెడీ అవ్వాలంటే వస్తాడు, అక్కడ నుంచి మేము వెళ్తాం. ఓకే. రెడీ అయిపోయి వెళ్ళిపోతారు ఇంకా అక్కడికి. సో మొత్తం అంటే డాన్స్ స్టెప్స్ మొత్తం నువ్వే నేర్పిస్తావు? అక్కడికి వెళ్ళేసి మొత్తం సాంగ్ అనుకుంటాం, సాంగ్ అనుకోగానే 4 hours చేస్తాం ఒక రీల్. ఓకే. అక్కడ అంటే 2 hours ప్రాక్టీస్. అంటే మా దగ్గర ఒక టోప్ డాన్సర్ ఉన్నారు అనమాట. ఎవరు? జగదీష్. ఓకే. అంటే మా వాడు కష్టపడతాడు, స్టెప్ ఎలాగని క్యాచ్ చేయాలని చేస్తాడు, కానీ ఒక 0.5 seconds లేట్ అనమాట. ఇలా అన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తాం, ఆడప్పుడు స్టార్ట్ చేస్తాడు. చెప్పాలి అయిపోయిందా అలా అనమాట. ఓకే. మీరు నలుగురు కలిసి తిన ఒక అమ్మాయి కూడా ఉంది కదా, సో అదేదో సాంగ్ వేసారు మీరు నలుగురిది, సంథింగ్ ఇట్లా ఇట్లా అనుకుంటా. ఓకే. ఏ సాంగ్ అది? ఒక మ్యూజిక్ బీట్ వేసాం. అదే నలుగురు వేసారు. అప్పుడు నేను గమనించిన ఇక్కడ ఈయనకు జగదీష్కి అసలు రావట్లేదు, అంటే స్లో ఉన్నాడు. ఓకే. అంటే మీరే నేర్పిస్తారు మొత్తం? యా అవును. సో అంటే తను సపరేట్ ఉంటాడు, డీమోన్ పవన్ వేరే వాళ్ళతో ఎవరితో అన్నా ఉంటాడా? అంటే సింగిల్గా ఉంటాడా లేకుంటే? ఫ్లాట్లో ఉంటాడు. ఓకే. వాడికి యూట్యూబ్ ఆఫీస్ ఉంది కదా, ఒక ఎడిటర్ పెట్టుకుంటాడు. ఓకే. ఒక డైరెక్టర్ ఉంటాడు రూమ్లో. ఓకే. సో అంటే వీళ్ళ ఫ్యామిలీ సైడ్ వస్తే వీళ్ళకి ప్రాపర్ ఎక్కడ అసలు, వాళ్ళు ఎంతమంది ఇంట్లో పవన్ వాళ్ళు? నాకు జస్ట్ మేము ఎక్కువ పర్సన్స్ ఎక్కువ షేర్ చేసుకోలేదు జర్నీలోనూ. నేను ఎక్కువ జర్నీలో స్టార్టింగ్లో అయితే పవన్ కన్నా నేను జగదీష్తో క్లోజ్గా ఉండేవాడిని.
మనోడు ఎక్కువ చిల్ వైబ్స్ కదా, పార్టీస్ అయినా దేనికైనా దేనికి పిలుస్తాడు. కారు ఉంటుంది, కారు వేసుకొని వచ్చేసి ఎక్కే అంటే ఎక్కేస్తా, తిప్పేస్తాడు అటు ఇటు. సో ఎక్కువ ఉండేవాడిని. పవన్తో చాలా తక్కువ ఉండేవాడిని. బిగ్ బాస్కి వెళ్ళిన 2 monthsకి నేను కనెక్ట్ అయ్యాను లైక్ పవన్కి ఉండేది నేను రీల్స్ అంటే నేను జగదీష్ చెప్పేస్తాను, పవన్ కాల్ చేసి వచ్చేసేమని. నాకు పవన్కి అప్పుడు నార్మల్గా అంటే రీల్స్ చేస్తాం, ఒక మంచి ఫ్రెండ్ మంచి అబ్బాయి అలాగే ఉండేవాడిని. సో ఎక్కువ బాండ్ ఉండేది కాదు. కానీ కొన్ని విషయాలు నావి తీసుకునేవాడు అబ్బాయి. లైక్ నేను బాధపడినా, నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దేనికోసం ఉన్నా సరే, ప్రాజెక్ట్స్ కోసం ఉన్నా అడ్వైజ్లు ఇచ్చేవాడు. ఒకవేళ నా బిహేవియర్ ఏదైనా అనిపించింది అనుకో, కాల్ చేసి అడుగుతాడు, ఇది బాగాలేదురా నీది, ఇది ఎలాగుంటే కష్టం ఇండస్ట్రీలో అని చెప్పేసి ఏమున్నా సరే చెప్పేవాడు. జగదీష్ గారు అలా ఉంటుంది అనమాట, చిల్ వైవాడు, అంత పర్సనల్ పట్టించుకోడు ఏముండదు. సో ఆయన ఐటీ ప్రొఫెషన్ ఆయన. యా ఓకే. సో మీరేమి ఇండస్ట్రీ సైడ్, మీరిద్దరు, నువ్వు పవన్. అంటే పవన్ ఏమన్నా స్ట్రగుల్స్ చెప్పిండా ఎప్పుడన్నా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా. చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. ఓకే. బ్రేక్ రావట్లేదు. నేను చూసా కదా, నేను ఫేస్ చేశాను. కానీ నా మీద కొంచెం పర్లేదు నేను ఫేస్ చేసిన దాంట్లో. ఓకే. నేను మూవీ చేసిన సరే ఫ్రీగా చేశాను అనమాట. అక్కడ కూడా నువ్వు హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, అటు మూవీకి వెళ్ళాలి, చేసుకుని వచ్చా. కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవడం వల్ల నాకు కొంచెం బూస్ట్ వచ్చింది. ఓకే. ఒక పెద్ద మూవీలో నేను వర్క్ చేశాను అనుకుంటున్నా. వర్క్ చేసినావు కానీ అది నువ్వు చెప్పుకుంటే కానీ తెలియదు ఎవరికి కదా. రీసెంట్గా ఒక మీనాక్షి చౌదరి గారు ప్రాక్టీస్ వీడియో ఉంటుంది. ఓకే. బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది కదా. అవునవునవును. ఆ సాంగ్ లో కొన్ని ఒక రీల్ వచ్చింది, దాన్ని నేను మేకింగ్ వీడియోలో కనిపిస్తాను అనమాట. అప్పుడు పట్టించుకోలేదు ఆ సాంగ్ వచ్చింది. అది చిన్న క్లిప్ బయటకు వచ్చింది అనమాట, అందులో నేను కనిపిస్తున్నాను. ఒక 50 to 80 మెంబర్స్ నా రీల్స్ సెండ్ చేశారు అనమాట. ఓకే. అంటే వెనక్కున్నా సరే గుర్తుపట్టారు అన్న. సో ఎప్పుడైనా డీమోన్ పవన్ నువ్వు ఇద్దరు గొడవ పడ్డది ఏదైనా ఉందా? అంటే తిట్టుకోవడం కానీ, అరే నువ్వు బాగా చేయట్లే, నువ్వు ఇట్లా చేయట్లే, అది అని చెప్పేసి. నువ్వే ఎక్కువ హైలైట్ అయిపోతున్నావు నా మీద ఫోకస్ అనమాట ఎక్కువ. ఓకే. డాన్స్ చేస్తాను కదా కొంచెం, అలాగైనా లిటిల్ బిట్ మనతో కొంచెం సమానంగా బ్యాలెన్సింగ్ చేయాలని కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసి చేస్తుంటాడు. ఎక్కువ టేక్స్ తీసుకుంటాడు మనోడు. ఓకే. బెస్ట్ కానీ నాతో పాటు సమానంగా వచ్చిన వరకు టేక్స్ తీసుకుంటాడు. అంటే డాన్స్ వస్తుందా, లేకుండా నువ్వు నేర్పిస్తున్న డాన్స్ అక్కడ చేస్తుండా? ఎవరు? ఆ డాన్స్ నాకు సంబంధం లేదు. కాదు, బాగానే చేస్తుండు కదా, అదేదో వర్షంలో డాన్స్. అలాంటి వర్షం డాన్స్ ప్రాక్టీస్ చేయించలే, అది ఓన్ ప్రాక్టీస్ అనుకుంటుంది. ఓకే. సో మిగతా ఏదో ఎవరితో రొమాంటిక్ ఒక సాంగ్ చేసిండు, అది నువ్వేనా నేర్పించింది? మరి రొమాంటిక్ సాంగ్స్కి నాకు సంబంధం లేదు. సంబంధం లేదా? ఓకే. సో అంటే ఎప్పుడైనా డీమోన్ పవన్ మీ దగ్గర కూర్చొని బాధపడి ఏడ్చిన సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? లేదు లేదు లేదు. ఓకే. లేదు ఇప్పటివరకు అంత బాధపడిన రోజు అంటే ఐ థింక్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదు కదా, అప్పుడు ఒక 10 to 15 days తను రాజమండ్రి హాస్పిటల్లో ఉండేవాడు. ఓకే. అప్పుడు కొంచెం డల్ అయ్యాడు, అంతే. డల్గా మాట్లాడేవాడు అని చెప్పాను, ఏం కాదు అని చెప్పాను. సో ఇప్పుడు మొత్తం ఎవరు హ్యాండిల్ చేస్తారు మరి ఈయన సోషల్ మీడియా కానీ? సో పిఆర్స్ ఎవరైనా? సో ఎవరికో ఇచ్చున్నారు పిఆర్ అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ అయితే నాకు చెప్పారు. ఓకే. సో అంటే మీరు ఏం సపోర్ట్ చేయట్లే అసలు? మీరు ఎపిసోడ్లు కూడా చూడట్లే? లేదు లేదు, మనోడు ఎప్పుడైతే నామినేషన్స్లో ఉంటున్నాడో అప్పుడు నేను వీడియోస్ చేయడం, స్టోరీస్ పెట్టడం, ప్రతిరోజు 2-3 వీడియోస్ ఏముంటాయి ఇవన్నీ. సరే ఈ వీక్లో నామినేషన్లో ఉన్నాడా? లేడు. లేడా? ఓకే. అందుకే నేను ఏం లేదు, నామినేషన్ ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్ అయిపోతా. ఓకే. ప్రతిరోజు 3 to 4 రీల్స్ షేర్ చేయడం, స్టోరీస్ పెట్టడం, వీడియోస్ చేయడం, మా విలేజ్ పీపుల్, మా విలేజ్ వాళ్ళకి, గ్రూప్స్కి, అందరికీ. అలా అంటే లాస్ట్ టైం డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పారు కదా, వాడు కాదు నేనున్నానేమో అనుకున్నా. ఆ టైప్లో టెన్షన్తో అందరికి 11 వరకు 12 వరకు కావాలంటే చూపిస్తాను, అందరికి రిక్వెస్ట్ చేయమే ప్లీజ్. మా లేదు రీతితో ఉన్న మాకు ఇష్టం లేదు అంటే నా కోసమే నాకు ఓట్ చేయవే అని చెప్పేవాను అందరినీ. ఓకే. ఎవరికి? అమ్మాయికా? అమ్మాయి గారు పవన్కి. నువ్వు చెప్పడంలో తెలిసిపోయింది ఎవరికి అమ్మాయి చెప్పినట్టు. ఓకే. అమ్మాయి ఫ్రెండ్స్ కి అమ్మాయి అట్ట అయింది అనమాట, అమ్మాయి ఫ్యాన్ అనమాట పవన్ కా. గర్ల్ ఫ్రెండ్ అయింది? లేదు లేదు. సరే ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయంటే మీరు అక్కడ ఉన్నప్పుడు అమ్మాయిలు వచ్చి చూడడం కానీ, ఎప్పుడైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు మీకు షేర్ చేయడం కానీ? ప్రపోజల్స్ పర్సనల్గా వచ్చాయని చెప్పారు కానీ మా ముందు అయితే వచ్చి గర్ల్స్ కదా ఎక్కువ, మాకు వీడియోస్ ఎక్కువ చూసేవారు. సో మాకు కలిసినప్పుడు వచ్చి ఫొటోస్ తీసుకోవడం, మీ డ్యాన్స్ అంటే ఇష్టం, జగదీష్ నాకు మీ లుక్స్ అంటే ఇష్టం. జగదీష్ లుక్సా? జగదీష్ లుక్స్ అంట. ఓకే. నాకు డ్యాన్స్ బాగుంటుందని చెప్తారు. ఓకే.
డీమోన్ పవన్కి? అబ్బాయి హ్యాండ్సమ్గా ఉంటాడు కదా, కొంచెం ఫెయిర్గా ఉంటాడు కదా, సో అబ్బాయి అని. ఓకే. అంటే ఎప్పుడైనా నేను డీమోన్ పవన్ చూస్తే నీకు అసూయ కలిగిందా ఎప్పుడన్నా? ఎప్పుడైనా అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అందరు వెళ్ళి అమ్మాయిలందరూ ఆ అబ్బాయితో మాట్లాడుతుంటే నీతో మాట్లాడట్లే అని అట్లా ఎప్పుడు అనిపించలేదా? ఓకే. సో అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? యా, మాది శ్రీకాకుళం, పలాస ఐడియా ఉంటుంది, పలాస దగ్గర తెలుసు నాకు, ఇష్టపురం విలేజ్ అండి. సో పలాస దువ్వాడ మాధురి వాళ్ళది కూడా అక్కడే అనుకుంటా కదా? టెక్కలి. టక్కలి వాళ్ళది పలాస దగ్గర నేను అది. ఓకే. పలాస పక్కనే ఒక 20 minutes జర్నీ. ఓకే. అది అక్కడ మా పేరెంట్స్ ఏమో మాకు మా ఫాదర్ ఏమో బిజినెస్, మా మమ్మీ ఏమో, మా అమ్మగారు ఏమో హౌస్ వైఫ్ అనమాట. ఓకే. సో ఓకే, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు, అప్పులు లేవు ఏమీ లేవు వల్ల అంటే నేను వాళ్ళకి ఇప్పుడు మనీ కూడా ఇవ్వని అవసరం లేదు, అలా ఉన్నారు కాబట్టి. సో బిజినెస్ కొంచెం నడుస్తుంది. సో అది వల్ల నాకు కొంచెం ప్లస్ అయ్యింది. లేదు వాళ్ళు కొంచెం స్ట్రగుల్స్లో ఉంటే నేను ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. ఓకే. అంటే నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుంది, కానీ డీమోన్ పవన్కి బాగాలేదు కదా? బాగాలేదని మరీ అంత కదా, వాళ్ళ బ్రదర్ జాబ్ చేస్తున్నారు ప్రజెంట్. ఓకే. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు జాబ్ చేయట్లేదు కదా, వాళ్ళ బిజినెస్ కొంచెం మా బాబా నడుస్తుంది అంతే. నేను 3 years అలాగని నేను వాళ్ళకి ఒక సపోర్ట్ కూడా తీసుకోలేదు, ఇలా మనీ కావాలని కూడా తీసుకోలేదు. ఓకే. ఇక్కడ బాగానే ఉన్నాను నేను చెప్పుకున్నాను, 3 years లేకున్నా బాగానే ఉన్నాను నాకు. ఓకే. అంటే డీమోన్ పవన్ వల్ల ఇంటికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? లేదు ఇప్పటివరకు ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడంటే బయటకు వస్తాడు కదా పవన్, అప్పుడు ఒకసారి వెళ్ళాలి. ఓకే. ఎప్పుడు వస్తాడు అనుకుంటున్నావు పవన్ బయటికి? ఐ థింక్ మేము టాప్ 5లో ఉంటాడు అనుకుంటున్నా. టాప్ 5లో ఉండడం అనుకుంటున్నా. విన్నర్ అవుతారా అనుకుంటాలే. ఏదో ఒక ఎపిసోడ్ లేదు టర్న్ అవ్వాలి. ప్రెజెంట్ ఉన్న వరకు అయితే మనం హోప్స్ అలా చెప్పకూడదు. ఓకే. గెలిచి అంటే కాన్ఫిడెన్స్. సో అంటే ఇట్లా టర్న్ అవ్వాలంటే ఆయన ఎవరినో ఒకరిని లవ్ ట్రాక్లోకి దింపాలి. లవ్ ట్రాక్ల వల్ల అయితే కాదు. ఓకే. నాకేమనిపిస్తుంది అంటే దువ్వాడ మాధురిని లవ్ ట్రాక్లోకి దింపితే బాగుంటుంది అనిపిస్తుంది. టాప్ 5లో ఉండడా? లేదు, దువ్వాడ మాధురి గారు కూడా ఎందుకో కొంచెం బాగా ఆడుతున్నారు అని అనిపిస్తుంది. మీకు అనిపించిందా? చెప్పు. చాలా బాగా ఆడుతున్నా, చాలా బాగా ఆడుతున్నా. సరే, టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు ఇప్పుడున్న దాంట్లో వాళ్ళు? డెమోన్ పవన్. ఓకే. తనుజ గారు. ఓకే. కళ్యాణ్. ఓకే. ఇమ్ము. ఓకే. వీరు 4 అయితే ఫిక్స్. ఓకే. ఇంకోరు? దువ్వాడ మాధురి. బాగా ఫోకస్ చేస్తున్నారు ఆవిడ మీద. కాదు, ఆఫ్ కెమెరాలో దువ్వాడ మాధురి గురించి మాట్లాడి ఇక్కడ మాట్లాడట్లే, అందుకని అడుగుతున్నా. ఆఫ్ కెమెరా ఇప్పుడు మాట్లాడాను. లేదు. అండ్ ఇంకో పర్సన్ అయితే ముందు ఉండేది, ఇప్పుడు 4 members కన్ఫర్మ్, మిగిలిన వాళ్ళందరూ ఏదైనా జరగవచ్చు. ఓకే. సుమన్ శెట్టికి అయితే మోస్ట్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అంటే టాప్ 5లో ఉండే వాళ్ళు వీళ్ళ ఇద్దరు అనుకుంటున్నా. ఓకే. అంటే ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నావు వీళ్ళందరిలో? ప్రెజెంట్ ఉన్న చూస్తుంటా ఓటింగ్స్ ఇవన్నీ పెట్టి తనుజ అయితే మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మా వాడు గెలవాలంటే ఏదో ఒక ఎపిసోడ్ హైలైట్ అవ్వాలి. ఓకే. ఆడియన్స్ నమ్మాలి. మా ప్రెజెంట్ ఆడియన్స్ చూస్తున్నారు, గేమ్ బాగా కష్టపడుతున్నాడు, బాగా మంచోడే, ఎక్కువ ఆవిడతో లొల్లి పెట్టుకోవట్లేదు, సింపతి గెయిన్ చేయాలని ట్రై చేయట్లేదు, బాగానే ఉన్నాడు. కానీ మైండ్లో ఏమవుతుందంటే రీతుతో ఉంటున్న వల్ల మొత్తం నెగిటివ్ అవుతుంది, కొంచెం నెగిటివ్ అయిపోతుంది, సపోర్ట్ చేయట్లేదు కొంతమంది అంతే. ఓకే. కానీ డీమోన్ మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా మాట్లాడు, ఏదో నాకు ఇష్టం లేనట్టు మాట్లాడుతూ ఉంటాడు హౌస్లో కూడా. అంటే ఎప్పుడు నిద్రమబ్బే ఉంటుందా? ఫేస్ కట్టే పోస్ అంతేనేమో. ఓకే. మేము కూడా మన ఇంటర్వ్యూ కదా అంటాం మేము. నేను ఇంప్లీట్ చేస్తా అందరికి. ఓకే. ఎలా అంటే అంటారు కదా, విక్కిరించడం లాంటివి. అదే. సరే, డీమోన్ పవన్ ని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు డీమోన్ పవన్ లాగా యాక్టింగ్, డీమోన్ లాగా, ఓకేనా? మేము రీల్స్ చేయడానికి వెళ్తాం కదా, రీల్స్ చేసేటప్పుడు సాంగ్ సెలెక్ట్ చేయండి. కాదు, ఈ గోకడం బయట నుంచి ఉందా? నార్మల్గా ఉంటుంది అనమాట. చెయ్య ఎక్కడో ఒకటి వేస్తుంటాడు మన నార్మల్గా అలాగా. ఓకే. కానీ చాలా కామ్గా ఉంటాడు అబ్బాయి, చాలా కామ్గా ఉంటాడు, జెన్యున్ పర్సన్. ఓకే. మాట్లాడిపిస్తే మాట్లాడుతాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. సో అంటే ప్రపోజల్స్ వచ్చినా పట్టించుకోడు? లేదు, ఇప్పుడు ఆ టైంలో ఫోకస్ చేయడు. ఓకే. మరి ఇలా
సో అంటే మీరు ముగ్గురు కలిసి అంటే రీల్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదన్నా అంటే ఏదైనా చిచ్చోరా పని కానీ ఏదైనా దొంగతనం కానీ ఏదైనా చేసింది ఏదైనా ఉందా మర్చిపోలేనిది? లేదు, ఏం చేసినా మాకు ముగ్గురు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మా మీద కొంచెం చూస్తూ ఉంటారు. అయితే ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటారు ఇక. ఓకే. సో అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా మర్చిపోలేనిది ఏదైనా జరిగిందా మీరు చేసేటప్పుడు రీల్స్ కానీ ఏమన్నా ఎక్కువ నవ్వుకున్నది ఏదన్నా? ప్రతిరోజు నవ్వుకుంటాం ఈ రీల్స్ ప్లేస్కి వెళ్తాం కదా. ఓకే. అండ్ ధన్వి అమ్మాయితో అదే యూట్యూబ్ బ్లాగ్స్ చేసాం, కొన్ని ఫుడ్వి గేమ్స్వి ఇవన్నీ. అక్కడ కూడా కొంచెం ఫన్ అవుతాయి. అంటే నేనే లైక్ ఇమూ టైప్లోనా, ఇమూ చూస్తారా అందరికి ఎగతాలు చేస్తాడు, ఆ టైప్లో అనమాట నేను కూడా. ఓకే. అందరిపైన కామెడీ చేస్తుంటా. ఓకే. అక్కడే నవ్వుకుంటాం మేము. సరే, ఇప్పుడు నువ్వు అందరిపైన కామెడీ చేస్తావు కదా, డీమన్ పవన్ లోపల ఆడుతున్నాడు. సో ఆయన మీద నువ్వు ఏదైనా కామెంట్స్ కానీ ఏదైనా కామెడీ చేయాలంటే ఏం చేస్తావు? ఇప్పుడు కామెంట్స్ మేము ఏం చేయము. ఏం చేయవా? ఎందుకు? మేము మీమ్స్ పేజెస్ వస్తాయి కదా కొన్ని చూసుకుంటాం. చూసి నేను కొందరికి షేర్ చేస్తాను, జగదీష్ కానీ కొందరు ఫ్రెండ్స్కి షేర్ చేసి మేము నవ్వుకుంటాం, పర్సనల్ నవ్వుకుంటాం ఏంట్రా అని. అవి చూసాక మాకు అనిపిస్తుంది మన బిగ్ బాస్కి వెళ్ళడం అవసరం రా, లోపలికి వెళ్తే వెళ్ళి మన ఫేస్ కట్స్ కాదు డీమన్ పవన్ చూసినాక అనుకోవచ్చు సరే వెళ్ళొద్దురా బాబు ఇంకా నెక్స్ట్ అది నాకు తెలిసిస్తారా అని. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు పాజిటివ్ చాలా, మా ముగ్గురులో కూడా ఎక్కువ ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు బాగా అయింది. ఇది ఒక విధంగా కెరీర్ ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఆఫర్స్ వస్తాయి, ఆపర్చునిటీ వస్తాయి, కొంచెం ప్రమోషన్స్ దగ్గర. ఇప్పుడు మేము 10,000 తీసుకుంటే ఒక 50,000 తీసుకుంటాడు కదా, మొత్తం మారుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, అన్నీ మారుతాయి. హీరో చూడడానికి హీరోలా ఉంటాడు, ఆపర్చునిటీస్ వస్తాయి, మొత్తం చేంజ్ అవుతుంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్. వెళ్ళాడు, ఫేమ్ తెచ్చుకున్నాడు, బయటకు వచ్చాక కొంచెం కష్టపడతాడు కాబట్టి లైఫ్ ఉంటుంది. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే హీరో మెటీరియల్ అన్నావు కదా, సో మేము ముగ్గురులో అంటే హీరో మెటీరియల్ ఎవరు? నేనే. కాదు, మనోడు అని చెప్పినావు కదా. పర్సెంటే చెప్పేస్తాను హీరో మెటీరియల్ అని. ముగ్గురు అంటే నేనే హీరో అనుకుంటా. ఎందుకు అట్లా? నేను అనుకుంటా కదా ఫస్ట్ నేను హీరో అవుదామని ఉన్నాయి. సరే, నీకు ఒక టాస్క్ ఇస్తా, యాక్టింగ్ ఇస్తాను ఇప్పుడు. ఎలా అంటే ఏదైనా ఒకటి ఇస్తా, చేస్తావా? సరే, అయితే డీమన్ పవన్ వల్ల గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఓకేనా? ఓకే. సో ఆమె వచ్చి మీకు ప్రపోజ్ చేసింది, ఓకేనా? సో అంటే డీమన్ పవన్కి అది నువ్వు చెప్పాలి, అంటే బాధపడుతూ. సో ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు డీమన్ పవన్కి, అది చేయాలి ఇప్పుడు. ఓకే. ఓకేనా? గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి నాకు ప్రపోజ్ చేసింది, ఈ విషయం నేను సో డేట్కి వెళ్దామంటుంది. సో ఈరోజు నైట్ మీరు డేట్కి వెళ్ళాలి, సో వీడికి తెలియకుండా వెళ్దామంటుంది. సో ఏమని కన్వే చేస్తావు? బాధపడుతూ. సో అది చెప్పాలి అనుకొని చెప్పొద్దు అనుకునేది అది విషయం, అవునా? సో అంటే వీళ్ళ రిలేషన్ ఒక 10 years నుంచి ఉంది, వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు, డీమన్ పవన్ అమ్మాయి, ఓకేనా? సో నువ్వు ఎట్లా కన్వే చేస్తావు? స్టోరీకి నువ్వు కన్వే చేయి. నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, హీరో అవ్వాలనుకుంటున్నావు. నువ్వు ఇంకే సందర్భం దొరకకుండా ఈ సందర్భమే బాగుంది అందుకని. సో స్టార్ట్, ఓకేనా? యాక్షన్ ఏమైనా చెప్పాలా? ఓకే, నేనే డీమన్ పవన్ అనుకో, ఓకేనా? అంటారు స్టార్ట్. హాయ్ రా. తిన్నా. బయటకి ప్లాన్స్ ఏమి లేవా? ఏం లేవు, రేపు షూట్ ఉంది, సో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నా. ఓకే. అదే చెప్పరా, గోకోవాలేమో. ఓకే ఓకే డన్. అమ్మాయి ఎలాగందాం? అమ్మాయి జిఎఫ్ అందాం. జేబ్ కాదు, అంటే పేరు పెడదాం, అంటే పేరు రీతు అని పెట్టేసా, ఏం కాదు. రీతు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కదా, స్టార్ట్. ఇప్పుడు రీతు నేమ్ అది ఆ రీతు కాదు, నార్మల్గా నేమ్, కానీ చెప్పు. రీతు కలిసాను రా. ఓకే, డైలీ కలుస్తావు కదరా? గర్ల్ ఫ్రెండ్ అన్నప్పుడు కలవాను. నీ గర్ల్ ఫ్రెండ్ కదా. సరే సరే సరే, నీ గర్ల్ ఫ్రెండ్ కదా పవన్. డైలీ అసలు ఆ మాట అనకూడదు. సారీ, రీతు కలిసిందిరా. ఎందుకురా? అంటే నేను వర్క్ చేస్తూ ఉన్నాను, సడన్గా ఒక లాఫింగ్ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వినగానే రీతు అనుకుని వెనక్కి తిరిగాను. హాయ్ దగ్గరికి వచ్చింది.
హాయ్ చెప్పింది. హాయ్ చెప్పాను. ఈరోజు ఫ్రీ ఉన్నావు అన్నది. యా ఓకే ఫ్రీగా ఉన్నాను, ఏమైంది అని అడిగా. అడిగితే చెప్పాలో లేదు అర్థం కావట్లేదు. చెప్పనా? చెప్పు. తెలుగులో అర్థమవుతుంది కదా. ఇంగ్లీష్లో కూడా చెప్పు, తెలుగులో కూడా చెప్పు. ఇంగ్లీష్ అది కష్టం సడన్ రావడం. అయితే ఇంగ్లీష్ రాదు. అది డైలాగ్ బ్రో. ఓకే 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 స్టార్ట్. ఓకే ఎక్కడ బ్రో? సారీ ఎట్లా చెప్పాలి? యా బయటికి వెళ్దాం అని చెప్పింది. నిన్నెందుకు అడిగిందిరా? నిన్నెందుకు అడిగింది? అదే నువ్వే చెప్పాలిరా ఎందుకు అడిగింది. అంటే ఎందుకు రమ్మంటుంది? జస్ట్ కెఫేకి వెళ్దాం ఏదో మాట్లాడుతుంది అని చెప్తుంది. అంటే నాకు చెప్పకుండా నీతో ఎందుకు? అరే నువ్వు ఇంకా ఆపేద్దాంరా, మీరు మూవ్ అవ్వద్దు ఇంకా. అంటే నువ్వు మూవ్ అవుతాం అనుకుంటా. ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్. సరే కానీరా. మనోడు లేచి వద్దు. సో అట్లా అనొద్దా? రీతు సిస్టర్ ఉన్నారు కదరా. రీతు సిస్టర్ ఎక్కడరా? నాకు సిస్టరే కదా, ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. నువ్వు ఆల్రెడీ కమిట్ అయినా ఉంటా కదా. మన బాయ్ ఫ్రెండ్, మన ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్. సారీ డైరెక్ట్ అని ఆల్ బాయ్ ఫ్రెండ్. ఓకే. మన ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మనకు సిస్టర్. అలా అనుకుంటే మన ఫ్రెండ్షిప్ బాగుంటుంది. ఓకే. అండ్ మనకు రెస్పెక్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్ దగ్గర నుంచి. ఇది మాత్రం నిజం. సో అక్కడ రీతు కాబట్టి నాకు కూడా సిస్టరేరా. అండ్ బిగ్ బాస్లో చేసిందంటే ఏంట్రా నువ్వు? సో అది బిగ్ బాస్ కదరా, కంటెంట్ కోసం చేసావంట. కంటెంట్ కోసం చేస్తున్నారా? ఇదిగో పవన్ చెప్పాడు కదా కంటెంట్ కోసమే. సో నన్ను పవన్ అనుకుంటారా మీరు? సో మొత్తానికి అయితే నువ్వు యాక్టింగ్ మంచిగా చేస్తలే, ఇంకా నువ్వు నేర్చుకోవాలి యాక్టింగ్. సరే 2 డైలాగ్స్ చెప్పి ఏమన్నా మంచివి పెద్దవి. ఆడిషన్కి వెళ్తూ ఉంటావు కదా? వెళ్ళట్లేదు ఈ మధ్య. వెళ్ళట్లేదా? అంటే స్టార్టింగ్లో వెళ్తుండే కదా. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏది ఎక్కువ చేస్తుండే నువ్వు యాక్టింగ్? అంటే ఏదన్నా మీకు వచ్చిన డైలాగ్ ఏం గుర్తులేవు డైలాగ్స్ నాకు. చాలా ఒక 1.5 minute డైలాగ్ చెప్పావు, అది గుర్తులేదు. ఓకే. ఏదైనా ఒకటి చేయొచ్చు కదా, ఆడిషన్లో ఏం చేస్తుండే అది? అదే గుర్తులే డైలాగ్ చేస్తాను. ఎంత డైలాగ్ కదా, ఆడిషన్స్కి వెళ్ళి ఒక 1 year అవుతుంది. సరే ఏ హీరో అంటే నీకు ఎక్కువ ఇష్టం? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్. సో ఎందుకు? ఎందుకంటే అతనికి ఒక జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ తప్ప అంత స్టార్టింగ్లో ఏమీ ఉండేది కాదు. లుక్స్ ఏం రాదు, ఏమీ అనిపించేది కాదు. సో మనకి ఏం లేకపోయినా ఏది కావాలన్నా మనకి ఎక్కించుకోవచ్చు, మన బాడీలో కానీ మనలో కానీ. ఏదైనా సరే యాక్టింగ్గా డ్యాన్స్ స్కిల్సా ఏమి రాకపోయినా అతను మొత్తం అతను డెవలప్ చేసుకున్నారు. సో మనము ఎప్పుడైనా మనకి ఏం రాదనుకున్నా సరే అలా ఏదైనా చేయొచ్చు మనం కూడా. ఇప్పుడు లుక్సే అసలు బాగోన్నాం, ఇప్పుడు అతని లుక్స్కే ఫాలో అవుతున్నాం. అవును. అండ్ యాక్టింగ్ కూడా సోగానే, అంటే యాక్టింగ్ ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అయ్యాడు. అవును. 3 times సైమా అవార్డ్స్. సో అనిపించింది ఓకే మనలో హైట్ లేకపోయినా నార్మల్ లేకపోయినా మనం కూడా ట్రై చేస్తే కష్టపడితే హార్డ్ వర్క్. అతనంత కష్టపడలేం, అది మాత్రం నిజమే. అతనంత హార్డ్ వర్క్ చేయడం కష్టం. ఓకే. హీరోయిన్ ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? అంత హీరోయిన్స్ మీద కాదు, ఒక ఆల్రౌండర్ అనిపిస్తే శామ్ అనిపిస్తారు. ఓకే. సమంత. ఓకే. సో పవన్కి ఇష్టమైన హీరో? ఐ థింక్ మహేష్ బాబు. మహేష్ బాబా. హీరోయిన్? హీరోయిన్స్ తెలియదు, ఐడియా లేదు. హీరోయిన్ మహేష్ బాబు అంటే ఇష్టం. ఓకే. సో ఇప్పటివరకు పవన్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పాలి ఇప్పుడు. నాకే తెలియదు. అప్పుడప్పుడు నీలో పవన్ పొందుతుండా? అంటే పై చూడటం, అటు ఇటు చూడటం అంటే ఆలోచిస్తున్నాను. ఓకే. ఏం చెప్పాడా సీక్రెట్స్ అని. మేము కలిస్తే అక్కడ పబ్స్లో కలిస్తే పబ్స్ కోసం మాట్లాడతాం. పబ్స్కి అమ్మాయిల కోసం వెళ్తారా? లేదు, మాకు జగదీష్ పిఆర్గా చేస్తాడు కొన్ని పబ్స్కి. ఓకే. సో మాకు ఇన్విటేషన్స్ వస్తాయి. సో పిలుస్తాడు వాడు. క్రౌడ్ పుల్లింగ్. అక్కడ అమ్మాయిలు వస్తారా? అమ్మాయిలు వస్తారు కదా బ్రో, అందుకు చాలా మంది ఇండియన్స్ చాలా మంది వస్తుంటారు. పబ్స్ అంటే నార్మల్ వస్తాయి బ్రో, వీక్లీ ఏవైనా ఒక మంచి బ్యాండ్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఉంటే మాకు ఇన్విటేషన్ వస్తాయి. ఫేక్ వెడ్డింగ్ అంటారు. ఓకే. కొన్ని వచ్చినప్పుడు మాకే కాదు, కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరికి పంపిస్తారు. వాళ్ళు వచ్చి స్టోరీస్ పెడితే కొంచెం
అంటే వచ్చే వాళ్ళు వస్తారు కాబట్టి మనని స్టోరీ పెట్టమంటారు, దాని తర్వాత మనకు కూడా ఇన్విటేషన్ ఉంటుంది. సో అంతే. ఓకే. సో ఎక్కువ వెళ్ళాం మేమైతే, ఎక్కువ వెళ్ళే జగదీష్ వెళ్తారు, మేము తక్కువ. సో అంటే ఇప్పుడు లోపలికి వెళ్తారు కదా ఫ్యామిలీ, అంటే నాకు తెలిసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కొంచెం ఏజ్డ్, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు వెళ్ళరు అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళ బ్రదర్ వెళ్తారు. వాళ్ళ బ్రదర్. సో అంటే మీకేమైనా ఛాన్స్ ఉందా అంటే ఫ్రెండ్స్ లాగా సంథింగ్? ఫ్రెండ్స్ వీక్ ఉంటుంది కదా, మోస్ట్లీ హైదరాబాద్లో అంత క్లోజ్ అంటే హోమ్ టౌన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి పిలుస్తారా అనుకుంటున్నా. నాకైతే ఏం చెప్పాడంటే బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ వీక్ ఉంటుందిరా, నీకైతే జగదీష్ నేమ్ తెలియదు కానీ నీది అయితే ఇస్తాను, నువ్వు నన్ను ఎలా ఎలివేట్ చేస్తావు చూడు. ఓకే. సో ఎలివేట్ చేస్తాం మరి నువ్వు వెళ్ళి. కానీ జగదీష్ని ఒకవేళ లోపలికి తీసుకెళ్తే జగదీష్ ఏం చేస్తాడు చెప్పు? జగదీష్ ఇలాగే కంటిన్యూస్గా మొత్తం అందరికీ హైలైట్ చేస్తూ ఒక ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే పొగిడేస్తాడు అక్కడ అమ్మాయిని. అంతేనా? ఓకే. సో ఎప్పుడైనా జగదీష్ ఏదన్నా కోతిపళ్ళు చేసి మీ దగ్గర దొరికిపోయింది ఏదైనా ఉందా? ఆ కోతి పని లేదు, ఆడు చాలా డీసెంట్గా నార్మల్గా ఉంటాడు. ఎక్కడికి వచ్చిన ఆడావిడి కొంచెం చాలా నార్మల్గా ఉంటాడు, ఎంతవరకు కూడా అంతవరకు. ఇంతే ఉంటాడా? హైట్ కూడా అంతే అనుకోండి. హైట్ కూడా అంతేనా? సో ఫైనల్గా ఒక సాంగ్ పాడు. ఒక సాంగ్ పాడొచ్చుగా. నాకు అసలు సాంగ్సే రావు బ్రో. డాన్స్ చేస్తావు ఇక్కడ ఇంతలో డాన్స్ ఎలా చేస్తాను చెప్పండి. కెమెరా పెడతాం మేము, ఇక్కడ నిల్చో డాన్స్ చేయి, ఏం కాదు. సెట్ కదా? ఇది సెట్ కాదంటున్నావా? పెద్ద సెట్ లేదు. ఓకే సరే డన్. మళ్ళీ నెక్స్ట్ టైం డీ జోడి అంత పెద్దది ఒకటి చేస్తాను. జోడిని తెచ్చుకో, జగదీష్ని తెచ్చుకో, వేరే వాళ్ళని తెచ్చుకో. ముగ్గురు జోడీలతో వస్తాం. ముగ్గురు జోడీలతో వస్తారా? సో నాకు తెలిసి అప్పటికి పవన్ దొరకడు అనుకుంటా. సో టాప్ 5 ఉంటాడో విన్ అవుతాడో తెలియదు కదా. సో అట్లా. సో నెక్స్ట్ హీరోగా నువ్వు ట్రై చేస్తా ఉన్నావా లేకుంటే ఎట్లా? ప్రెసెంట్ అయితే యూట్యూబ్లో వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తాను. ఓకే. అండ్ హీరోగా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అది అవ్వాలని కోరుకుంటున్నా. సో డీమన్ పవన్ ఎప్పుడన్నా దొంగతనాలు చేయడం జరిగిందా? దొంగతనం ఎందుకు చేస్తాడు? నార్మల్గా ఎక్కడైనా ఏదైనా దొంగిలించడం, తినేటప్పుడు కానీ టిష్యూలు దొంగిలించడం అట్లా. సో నిన్నగాక మొన్న ఎపిసోడ్లో బిగ్ బాస్లో దొంగతనం చేసిండు, దొంగ అని గెటప్ వేసిండు కదా దొంగలాగా. అందుకే పెర్ఫార్మెన్స్ కట్ చేయలేకపోతుంది. కానీ బిగ్ బాస్లో పవన్ చూసినాక ఏమనిపిస్తుంది నీకు? అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? అబ్బా మనకెందుకురా బాబు అనుకుంటున్నావు? నిజం చెప్పు. అంటే వాడు ఎక్కువ మాట్లాడు, ఏమి చేయడు, వాడు ఇంత ట్రోల్ అవుతున్నాడు, మనం కెమెరా ముందు ఆగము, ఓకే మనం ఇంకెక్కడ దొరుకుతామా అని ఆలోచిస్తున్నాను. కాదు, మా ఇంటర్వ్యూలో నువ్వేమైనా దొరికిండొచ్చా? ఏ విషయంలో? అంటే ఈ ట్రోలింగ్ విషయంలో. నేనా? వేరే ట్రోలర్స్ మన ఇంటర్వ్యూ చూసి ట్రోల్ చేసుకునేది ఏదైనా ఉండొచ్చా? చేసామా? అంత నేను అడుగుతున్నా నిన్ను. చేసింది నువ్వు. మధ్యలో ఆపేయడం మంచి పని. ఎందుకు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆపేయడం? సరే, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? నాకు లేదు ప్రెజెంట్ గర్ల్. ఏం లేదు? గర్ల్ ఫ్రెండ్స్ ముగ్గురు. గర్ల్ ఫ్రెండ్ లేదా? ఓకే. పాస్ట్ ఉండే. అంటే బ్రేకప్పా? ఎందుకు? అంతే, కెరీర్ కోసం పక్కన పెట్టాను. నువ్వు పక్కన పెట్టావా? ఇద్దరం అనుకున్నాం, సెట్ కాదు. అండ్ తనతో ఉన్నప్పుడు వల్ల నేను ఏమి కెరీర్ ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే. తనతో ఉండిపోవడం అయిపోయింది లైఫ్ మొత్తం. సో ఇప్పుడు నువ్వు ఆమెను వదిలేసిన తర్వాత కెరియర్ చేంజ్ అయింది అంతేనా? చేంజ్. ఓకే. అంటే తన దగ్గర హోల్డ్ చేసింది తను. సో నేను నా వర్క్ వెళ్ళామన్నా, ఏమైనా షార్ట్ ఫిల్మ్ ట్రై చేద్దామన్నా అయ్యేది కాదు. ఓకే. సో ఇప్పుడైతే లైఫ్ మారింది అనుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్గా పవన్ గురించి నువ్వు ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? గైస్, పవన్ అనే అబ్బాయి చాలా జెన్యున్ పర్సన్. అసలు చాలా అంటే చాలా మంచోడు అబ్బాయి. సో ఎవరిని హట్ చేద్దామని ట్రై చేయడు, గొడవ పెట్టుకోవాలని చూడ్డు. సో అనమాట, ఎవరైనా కల్మషం లాంటి మనసు అంటారు చూసారా? కల్మషం లేనా? ఆ వర్డ్ నాకు కష్టంగా ఉంది, నార్మల్గా చెప్పేస్తాను. సో ఆ టైప్ పర్సన్ అనమాట. సో ఎవరైనా ఏ పర్సన్ లేనప్పుడు వచ్చి మాట్లాడితే అబ్బాయి ఎడిక్ట్ అవుతాడు. సో అలానే అనమాట. సో మీరు ఎంత బాగా ఆడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, అది మాత్రం మీరు చూడండి. సో ఒక లవ్ ట్రాక్ని పట్టుకొని కొంచెం నాకు, ఎందుకంటే పవన్ ఉన్న హౌస్మేట్స్లో అదే అందరిలో చాలా బెటర్ గేమ్స్ విషయంలో. సో మీరు ఒక్క పాయింట్ని పట్టుకొని మీరు చూడకండి, అబ్బాయి చాలా పర్సన్. మీరు ఓట్స్ వేయండి, ఆ ఓట్స్కి న్యాయం అవుతుంది, వర్త్ నిజంగా. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓట్ ఫర్ డిమోన్ పవన్. ఎలాగైనా టాప్ 5 తీసుకెళ్ళండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను ఏదో ఎపిసోడ్ మీ అందరికి నచ్చేస్తాడు.
డన్. సో అంటే నువ్వు కల్మషం అని చెప్పడానికి రావట్లేదు కదా నీకు, అంటే అంటే ఆ word నేను ఒక అది టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. ఉప్పు కప్పురంపు పోయని చెప్పాలి. వద్దు. లేదు ఉప్పు కప్పురంపు పోయని చెప్పాలి. నాకు ఎలాగో ట్రోల్ చేద్దాం లేదు ఉప్పు కప్పురంపు నువ్వు పోయని చెప్తే నేనే ట్రోల్ చేస్తే చేయలేను కదా. నాకు అసలు గుర్తే లేదు ఉప్పు కప్పు రంగు. సరే ఏ పోయం వచ్చా అది చెప్పు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏది. ఏ జస్ట్ నార్మల్గా. మీకు మలయాళం వచ్చా? మలయాళం వచ్చా? ఇంద చాట ఆ. వచ్చు కదా. నీకు వచ్చా మలయాళం? ఇంత చాటే వచ్చు. చాటే వచ్చు. హిందీ వచ్చా నీకు? హిందీ అసలు అర్థం కాదు. అదే తోడ ప్యాజ్దాలో కూడా రాదా? వచ్చు. చెప్పు భయ్యా తోడ ప్యాజ్ డాలో. ఇది పానీపూరి బండి అనుకుంటున్నావు, ఇది ఇంటర్వ్యూ. పర్లేదు. అంతేనా? సో ఏదైనా చెప్పొచ్చు కదా పోయం. మీకు వచ్చా? మీరు చెప్పండి, నేను రిపీట్ ఇస్తా. ఏది ప్రాంప్టింగ్ అనుకుంటున్నావా? అలానే పడి ఎలా బ్రో ఎలా వస్తా? సరే ఒకసారి జగదీష్కి కాల్ చేయి. అమ్మో ఎందుకు? వద్దు, ఆ క్యాండిడేట్ కాల్ చేయకూడదు. ఎందుకు? చెప్పు నువ్వు కాల్ చేయాల్సిందే ఇప్పుడు జగదీష్కి. లేదు, అటు నాన్ సింక్ లో మాట్లాడుతాడు ఇప్పుడు. అంటే నాన్ సింగ్ అంటే ఇట్లా ఒకసారి కాల్ చేయను. కాల్ చేయాల్సిందే, కాల్ చేయి. ఫ్యూచర్ ఉంది. ఏం కాదు, నువ్వు కాల్ చేయాల్సిందే. ఫ్యూచర్ కాల్ చేసినా నేను ఇంటర్వ్యూలో ఉన్నా. సో అంటే ఇంటర్వ్యూయర్ మాట్లాడతాడంట అని చెప్పేసి చెప్పండి. అయితే అది పెళ్లి కాదు పాపం వాడికి. ఇంకా పెళ్ళి కాదా? అంటే ఏం మాట్లాడతాడు? లేదు నువ్వు చేయాల్సిందే. లేదు పొడికి ఉంటాడు ట్యాంక్ లేవడు. ఒకసారి కాల్ అయితే చెయ్యి. మురిగేసా. అయితే ఏదో రివీల్ కాబోతుంది ఇంటర్వ్యూలో. కాదు, ఏదో ఒకటి నాన్ ఈడు అంతే. బిజీగా ఉన్నాడు. నువ్వు ఇది నేను చూపించు. అరే జఫా, నీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పటి నుండో విషయం చెప్పాలా? ఏంటి ఎదవా నాన్ సింక్ లో మాట్లాడకు. విను, దొరికిపోతావు, లేకపోతే నీకు పెళ్లి కూడా అవ్వదు ఇంకా. నాకు అవుతుంది చెప్పు. పవన్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతున్నాడు రా. ఉంటాడు రా, నాకు తెలిసి టైటిల్ కొడతాడు రా. అవునా? గట్టిగా చెప్పే విషయం ఖచ్చితంగా అనిపిస్తుంది. గట్టిగా చెప్పు మళ్ళీ. పవన్ ఖచ్చితంగా టైటిల్ కొడతాడని నాకు అనిపిస్తుంది. అవునా? గుడ్ ఉంటాడు. ఇంటర్వ్యూలో ఉన్నాను. ఈయన ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్వ్యూలో ఉన్నాను రా. నీకు కాల్ చేయమన్నట్టు చేశాను. నాకు అర్థమైంది రా నీ వాయిస్. అక్కడ ఉన్న ఎక్కువ సౌండ్ చూస్తే డబ్బింగ్ స్టూడియోలో ఇంటర్వ్యూలో పెద్ద సిఐడి ఆఫీసర్ రా నువ్వు, కనిపెట్టేసావు. కానీ మరి ఏమనుకున్నా అది పవన్ కోసం ఏం చెప్తావు? అయితే చెప్పు. పవన్ కోసం ఏం చెప్తానా? కాదు, నేను మాట్లాడతాను. ఇదిగో మాట్లాడతారంటే చూడు. హలో, హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. నా పేరు శివ చౌదరి, యాంకర్. ఐడియా ఉందా? బ్రో విన్నా నేను. విన్నావా? చూడలేదా? సరే ఓకే. అయితే నేను ఈరోజు ఇంటర్వ్యూకి మీ ఇద్దరిని రమ్మని చెప్పా. సో గిరీష్ నీకు కాల్ చేసి చెప్పిండా ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం రా అని? లేదు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మేబీ ఇంటర్వ్యూ అక్కడే వచ్చి ఇద్దాం అనుకున్నాడు. అంటే ఈయన ఒక్కనే ఫేమస్ అవ్వాలనుకున్నాడు కదా? అవును, ఎప్పుడో ఒక్కడే ఫేమస్ అనుకుంటాడు కదా. కాదు, ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, మీలో ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకుంటారో, నువ్వా, పవనా, గిరీషా? ఎక్కువ నేను తీసుకుంటాను ఓకే, ఒక్కొక్కసారి చాలా వరకు. అంటే నువ్వు అంటే గ్రేస్ చేసే వరకు లేట్ అవుతుంది అంట కదా డాన్స్ లో గ్రేస్ రావడానికి. అయితే మీరు పిఆరా? ఓకే, పిఆర్ అంటే ఏంటి బ్రో? పబ్లిక్ రిలేషన్షిప్ మేనేజర్. ఓకే, క్లబ్స్ కి అండ్ ఆల్ ఎనీ ఈవెంట్స్. ఓకే, I do PR thing for all those things. ఓకే, డన్ బ్రో. సో ఫైనల్ గా పవన్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్రో పవన్ గురించి చెప్పాలంటే హీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ అండ్ ఆల్సో మంచి గేమ్ ఆడతాడు. ఓకే, ఇంకా చెప్పు. అంతే బ్రో, చెప్పాలంటే మంచి కంటెస్టెంట్ అండ్ ఆల్సో మంచి గేమ్ ఆడతాడు. స్ట్రాంగ్ మైండ్. సో పవన్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు? పవన్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారంట? పవన్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నీకెంత మంది ఉన్నారు?
నాకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను కూడా సింగిల్. ఓకే, గిరీష్కి? గిరీష్ కి అక్కడక్కడ ఉన్నారు. అనుకున్నా తిప్పి నా మీదకి వస్తాం అనుకున్నా. అది వీడియో కాల్ కాదు. ఏంటి? ఓకేరా, బాయ్. బాయ్. డన్. థ్యాంక్ యూ బ్రో. అంటే పవన్ ఆడుతున్నాడు కాబట్టి గేమ్ తను టాప్ 5లో ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే జస్ట్ ఫన్ కోసం మనం ఇది క్రియేట్ చేసినాం అంతే, అంటే తప్పుగా ఏమనుకోవద్దు. సో ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? చాలా ఫన్నీ కొంచెం బ్రోక్ చేసిన కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓకే. సో ఇంకా నువ్వు మంచిగా అంటే పవన్ లాగా నువ్వు కొంచెం డల్గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ నిద్ర లేదు, పడుకోలేదు. ఓకే, నైట్ షూట్కి వెళ్ళా? షూటేనా ఇంకా వేరేదా? షూట్ చేసాము. ఓకే, పడుకున్నా 5కి అలా. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.